శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న మనం వేదవ్యాసుడి గురించి చెప్పుకోవడం మొదలుపెట్టాం. ఒక మనిషికి సంకల్పం ఉంటే ఎంతైనా చేయొచ్చు అన్నది మనం తెలుసుకోగలుగుతున్నాం ఇలాంటి మహా వ్యక్తుల చరిత్ర మూలంగా. వేదవ్యాస మహర్షి తనకు కలిగిన ఈ విశ్వానుభూతిని ఆత్మ సాక్షాత్కార రూపమై తపస్సులో తనకి గోచరించిన విశ్వ రహస్యాన్ని, అది తనకి ఏ విధంగా కలిగిందో అదంతా కూడా తను మహాభారతంలో ఆది పర్వంలో వివరంగా వర్ణించాడనమాట. పుణ్యే హిమవతః పాదే పూజే గిరిగుహాలయే విశోధ్య దేహం ధర్మాత్మా మహదండమభూదేకం ప్రజానాం బీజమవ్యయం త్రయః త్రింశత్సహస్రాణి త్రయః త్రింశచ్చతాని చ త్రయః త్రింశతి వర్షాణి సృష్టి సంక్షేప లక్షణం. పుణ్యే హిమవతః పాదే పూజ్య గిరిగుహాలయే విశోధ్య దేహం ధర్మాత్మ అంటూ ఆయన ఆది పర్వంలో దాన్ని వర్ణించారు. అంతేకాకుండా చక్రాకారంగా తిరిగే కాలంలో సృష్టి ప్రళయాలు ఇలాగే ఒకదాని వెంట ఇంకొకటి రాత్రి వెంట పగలు నిత్యం తిరుగుతూ ఉంటాయని, ఈ అనంత కాలచక్రం గతిని లెక్కించే పరిభ్రమణాలు, యుగాలు, కల్పాలు, మన్వాంతరాల సంఖ్య అన్నీ గుణించి సృష్టికి సంక్షేప లక్షణమైన ఆ రహస్య గణితాన్ని కూడా ఆయన భారతంలోనే వివరించి చెప్పేశారు. అలా జరిగే కాలచక్ర గతిలో తిరిగి పునరావృతం అయ్యే నిత్య చరిత్ర, అంటే మన యూనివర్సల్ హిస్టరీని ఇతిహాసంగా మహాభారత రూపంలో పంచమ వేదంగా మానవాళికి ఆయన అందించాడు. ఇలాగ మనకిచ్చిన ఇతిహాస రూపమైన భారతంలో తనకి ముందు జరిగిన చరిత్రను, తనకు సమకాలీనమైన వర్తమాన చరిత్రను మాత్రమే కాకుండా రాగల రానున్న భవిష్యత్తును పురాణ రూపంలో రచించి భవిష్య పురాణంగా మనకి ఆయన అందించారు. వర్తమాన చరిత్ర గురించి వర్ణించినప్పుడు ఆయన వర్ణించిన తన సమకాలీకులైన ఋషులు, రాజులు, తమ సమకాలీకులైన దేశకాల పరిస్థితులు అన్నిటినీ కూడా వ్యాస మహర్షి తన రచనలో అక్కడక్కడ విస్తరించి ఉన్న విషయాలను పరిశోధనగా సేకరించాను నేను. వ్యాస మహర్షి చారిత్రక జీవితం గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను నేను ఇందులో పొందుపరిచానంటూ రచయిత డాక్టర్ వేదవ్యాసులు వారు ఇందులో చెప్పడం విశేషం అన్నమాట. ఇందులో అతి ముఖ్యమైనది వ్యాసుని రచనలో వచ్చే వ్యాసుని పాత్ర. అది ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే సామాన్యంగా ఏ రచయిత తన రచనల్లో తానే పాత్రధారిగా ఎప్పుడు రాడు. కానీ వ్యాస మహర్షి రచించిన కల్పనా కథ కాదు కదా అది. అది యథార్థ చరిత్ర. చరిత్రలోని వ్యక్తిగా వ్యాస మహర్షిని మనకి ఇక్కడ తెలిపే అంశం ఒక్కటి ఇక్కడ స్పష్టంగా మనం పరిశీలిద్దాం. అది ఏమిటి అంటే మనకి ప్రూఫ్, వ్యాసుడి ఆశ్రమం ఎక్కడుంది. వేదవ్యాస మహర్షి పేరు అసలు వినని వారు ఎవరు ఉండరు మనకి. భారతం తెలియని వారు ఉండరు. అయినప్పటికీ వ్యాస మహర్షి ఆశ్రమము లేదా ఆయన తపస్సు చేసిన చోటు గురించి కానీ ప్రశ్నించండి, ఎవరి దగ్గర సరియైన సమాధానం ఉండదు. బహుశా 1000కి ఒక్కరు కూడా ఉండరేమో. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే అనేక మంది విద్వాంసులు పండితుల్ని ఈ ప్రశ్నలు అడగడం, అసలు అలాంటి విషయం గురించి తాము ఎప్పుడూ చర్చించలేదని చెప్పడం, ఎంతసేపు ఆయన రచనలో ఉన్న కవితా శక్తి ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేసి డాక్టరేట్స్ సంపాదించిన వాళ్ళే ఉండడం మనకి చాలా మటుకు కనబడుతూ ఉంటుంది అంటూ రచయిత డాక్టర్ వేదవ్యాస్ గారు రాశారనమాట. మహాభారత కర్త, బ్రహ్మసూత్ర నిర్మాత, వేద విభక్త సాక్షాత్ అవతారమూర్తిగా, జాతీయ కవిగాను, మన దేశ సంస్కృతికే మూల పురుషుడు, ఇంకా హిందూ మతం అంటూ ఒకటి ఈనాడిలా ఉండడానికి కారకుడు, ఈనాడు హిందూ మతాన్ని సజీవంగా ఉంచిన గీత, భాగవతం, విష్ణు సహస్రనామాల వంటి మహామంత్ర కావ్య స్రష్ట అని ఇలా ఎన్నో చెప్తాం ఆయన గురించి. కానీ ఆయన నివాస స్థలం ఎక్కడ అంటే ఎవరికీ తెలీదు. అందుకే ఆ అంశాన్ని గురించి నేను ఇక్కడ పరిశీలన చేస్తే అనేక వేదవ్యాస నివాస స్థలాలుగా ఉన్నట్టుగా మనకు తెలిసింది. వాటిలో వ్యాసస్థలము, వ్యాసవనము, వ్యాసస్థలి కురుక్షేత్రంలో ఉంది. వ్యాసాశ్రమం హిమాలయాల్లో ఉంది. వ్యాస కాశీ, వ్యాస ఘాట్ తిహార్ జైలు మార్గం దగ్గర ఉంది. తర్వాత మాణా అనే గ్రామంలో వ్యాసాశ్రమం ఒకటి ఉంది. హర్యానాలోని బిలాస్పూర్ వద్ద ఒక వ్యాసాశ్రమం ఉంది. మచ్చోదరి ఘాట్ అనే ఆగ్రా, మధుర మధ్యలో కూడాను ఒక ఆశ్రమం ఉంది.
అలాగే దేవప్రయాగ దగ్గర నుంచి లక్ష్మణజూలా దగ్గరికి వెళ్ళే చోట ఒక చోటు ఉంది. సామ్యప్రాస తీర్థం అనే చోట ఒక చోటు ఉంది ఇది. అలాగే మాణ అనే గ్రామంలో వ్యాస గుహ అని చెప్తుంటారు. వ్యాసాలయం అంటూ బిలాస్పూర్ దగ్గర చెప్తుంటారు. కృష్ణా గంగా సరస్సు దగ్గర మధురా జిల్లాలో మాంట్ అనే గ్రామం దగ్గర కూడా ఉంది అని చెప్తూ ఉంటారు. అలాగే వ్యాసవనం మహాభారతంలో అరణ్య పర్వంలో 81వ అధ్యాయంలో కురుక్షేత్ర సమీపంలో వ్యాసవనం ఉన్నట్లుగా వర్ణింపబడి ఉందన్నమాట. ఇదే విషయం నారద పురాణంలోను వామన పురాణంలో కూడాను చెప్పబడింది. వ్యాసస్థలి ఇది కూడా పై వ్యాసవనం లాగానే కురుక్షేత్ర సమీపంలో ఉందన్నమాట. ఆ తర్వాత వ్యాసాశ్రమం అంటే ఇది పురాణాల్లో వర్ణనలు బట్టి చూస్తే గనక బదరి వెళ్లే దోవలో అలకానంద సరస్వతి నదుల సంగమ స్థానం దగ్గర ఉంది. వ్యాసకాశి ఇది కాశీకి ఎదురుగా ఉన్న రామ్నగర్ పక్కన ఉంది. కృష్ణ గంగా తీర్థం ఇది కృష్ణ ద్వైపాయన స్థానం అని వరాహ పురాణంలో 175 సర్గం మనకి చెప్తుంది అనమాట. అలాగే శివ పురాణంలో ఉమా సంహితలో కూడాను ఆయన అక్కడ 12 సంవత్సరాల పాటు అవిముక్త తీర్థం అన్న ప్రదేశంలో చేశారు అన్నట్టుగా కూడాను ఇక్కడ మనకు ఉందనమాట. అది వరాహ పురాణంలో ఉంది. ఆ తర్వాత ఇలా చూసుకుంటూ వెళ్తే బద్రీనారాయణ ఆశ్రమం ఉత్తరాఖండ్లో ఉందనమాట. వీటన్నిటి వల్ల ఏమిటి తేలింది అంటే వ్యాసుని నివాసం ఎక్కువ భాగం ఉత్తరాఖండ్ లోనే హరిద్వార్ నుంచి బద్రీనాథ్ వెళ్లే మధ్యలో ఉన్నట్టుగా తెలుస్తోంది అంటూ రచయిత ఇక్కడ మనకి చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని బాగా వివరంగా మనకి భారతంలో శాంతి పర్వంలో 4, 3వ అధ్యాయాలు బాగా తెలుపుతున్నాయి. ఇతర పురాణాల్లో వ్యాస మహర్షి జననం ఆయన జీవించింది కూడా యమునా తీరంలోనే అని స్పష్టంగా రాయబడింది. బహుశా శ్రీకృష్ణుడు జీవించున్నంత వరకు కూడాను వ్యాసుడు యమునా తీర ప్రాంతాల్లో తన ఆశ్రమంలో నివసిస్తూ ఉండి భారతంలో వర్ణించినట్టుగా తన తల్లికి ఇతరులకి అప్పుడప్పుడు దర్శనమిస్తూ ఎక్కువ కాలం గడిపినట్టుగా తెలుస్తోందనమాట. దీన్ని బట్టి ఇవంతా కూడాను మనం డాక్టర్ వేదవ్యాస గారు తాను సేకరించిన ఇన్ఫర్మేషన్ మనకిచ్చారు. ఈ రోజు నుంచి మనం వ్యాసుడి జననం గురించి తెలుసుకుంటూ ముందుకెళ్దాం. ఆది పర్వంలో చేది దేశంలో వసు అనే రాజు ప్రజారంగకంగా పరిపాలిస్తూ ఉండేవాడనమాట. వసురాజు ఒకనాడు వినోదం కోసం అని అడవికి వెళ్ళాడు. అక్కడ దివ్యమైన ఆశ్రమాన్ని చూసి తన అస్త్రశస్త్రాలన్నీ విడిచి తపం చేసుకున్నాడు. దేవేంద్రుడు తన దేవతా బృందంతో అతని వద్దకు వచ్చి, రాజా, నువ్వు దయామూర్తివై వర్ణాశ్రమ ధర్మాలను పాటించి రాజ్యాన్ని పరిపాలించేవాడివి. ఇప్పుడు నువ్వు తపం ఎందుకు ఆచరిస్తున్నావు? కారణం ఏమిటి అంటూ అడిగాడు. నీ పరిపాలనకు నీ తపానికి నేను మెచ్చాను. నువ్వు నేటి నుండి నాతో స్నేహభావంగా ఉండు. నీకు నవరత్న ఖచ్చితమైన బంగారు విమానము, ఎప్పుడు వాడిపోనటువంటి ఇంద్రమాల మరియు ధర్మ రక్షణార్థం వంశీదండము ప్రసాదిస్తున్నాను అంటూ చెప్పి అంతర్ధానమైపోయాడు. వసురాజు ఆనాటి నుండి దివ్యమైన విమానాన్ని అధిరోహించి ఉపరిలోకంలో సంచరించడం చేత అతనికి ఉపరిచర వసువు అన్న పేరు వచ్చేసింది. ప్రతి సంవత్సరం దేవేంద్రుడి చేత నియమింపబడ్డ వస్తువులకు ఆయన ఇచ్చిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇంద్రోత్సవం అన్న పేరుతోటి ఉత్సవం చేయిస్తుండేవాడు. ఆ ఉత్సవాలకు రుద్రుడు, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ వచ్చి సంతోషించేవాళ్ళట. దీనివల్ల జనులకు ఆయుర్వృద్ధి, సంతానాభివృద్ధి, సంపదాభివృద్ధి ఇవన్నీ కలుగుతుండేవట. ఉపరిచర వస్తువు ఎవరు? ఒకసారి ఆయన జన్మ వృత్తాంతం కూడా తెలుసుకుందాం. దేవలోకంలో ఒకప్పుడు యాగం జరుగుతుందట. ఆ యజ్ఞంలో పాశ్వాలంబరం అనే ఒక విషయంపై దేవతలకి ఋషులకి విభేదం ఏర్పడింది. దేవతలు మేకను హోమం చేయవలసిందని బ్రాహ్మణులకి చెప్పారు. అజ అనగా భాగమే, అనగా మేకయే, వేరొక పశువు కాదని వారి సిద్ధాంతం. కానీ ఋషులు ఈ అభిప్రాయంతో ఏకీభవించలేదు. ధాన్యముల చేత యజ్ఞములందు హోమం చేయదగినదని వేదశృతి చెప్తుంది. అందువల్ల అజ అన్న పేరు గల బీజములే హోమం చేయదగినవి, మేకను చంపడం తగదు అన్నట్ట. కానీ వసువను వాడు దేవతల మతాన్ని ఆశ్రయించి పక్షపాతం చేత మేకయే హోమం చేయదగదని సిద్ధాంతీకరించాడు. అందుచేత ఋషి శాపంలో వసువు భూలోకంలో జన్మించాడనమాట. ఇది ఉపరిచర వసువు యొక్క చరిత్ర. సరే, ఇప్పుడు మళ్ళీ మనం కథలకు వచ్చేస్తే ఏంటి? ఈ ఉపరిచర వసువు దేవేంద్రుణ్ణి సంతసింపజేసి వరాల్ని పొందాడు కదా. ఆ వర ప్రభావంతో ఆయనకి 5 కుమారులు జన్మించారు. వారిలో బృహద్రథుడు మహారథికుడు, ప్రఖ్యాతుడు, మగధ దేశానికి రాజు, చక్రవర్తి అయ్యాడు. అలాగే మణివాహన, ప్రత్రగ్రహ, యదు, మావెల్ల అనే వారిని కూడా 4 రాజ్యాలకి అధిపతులు చేశాడు ఆయన.
తన రాజధాని నగర సమీపంలో సుక్తిమతి అను నది ప్రవహించడానికి కోలాహలం అనే పర్వతం అడ్డుపడింది. అప్పుడు ఉపరిచర వసువు తన పాదంతోటి ఆ పర్వతాన్ని తన్ని ఆ నదికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సుక్తిమతి దానికి ప్రత్యుపకారంగా వసుపదుడను బాలుని, గిరిక అను బాలికని ప్రసాదించింది ఆయనకి. ఆ రాజు వసుపదుని తన సేనాపతిగా నియమించి గిరికను తన భార్యగా పరిగ్రహించాడు. ఒకరోజు అతని పితృదేవతలు వసువుతోటి, వసువా, నీ భార్యయగు గిరిక రజస్వలైనప్పుడు ఆమెకి మృగమాంసం ఆహారంగా పెట్టమని చెప్పారట. అప్పుడు ఈ రుతిమతి అయిన తన భార్యకు మృగమాంసాన్ని తెచ్చి ఇవ్వడానికి వసువు అడవికి వెళ్తే అక్కడ కూడా తన ప్రియురాలనే తలుచుకుంటూ ఉంటే అతనికి రేతస్సు పతనమైంది. ఆ రేతస్సు వృధా కాకూడదని తలచి భద్రంగా ఆకుదొప్పుల్లో ఉంచి ఒక డేగకిచ్చి తన భార్య అయిన గిరికకి ఇమ్మని చెప్పి పంపించాడు ఆయన. ఆ డేగ అది తీసుకుని వెళుతూ ఉండగా మరొక డేగ అది మాంసం అని భ్రమించి దాంతో పోరాడింది. దాంతోటి ఆ దొప్ప కాస్త జారిపోయి యమునా నదిలో పడిపోయింది. ఆ తర్వాత ఏమైంది? ఆ డేగ మళ్ళీ దాన్ని తీసుకెళ్ళగలిగిందా లేదా? ఈ విషయాన్ని మనం రేపటి కథలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు.